హలో అన్న, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పాపులర్ వ్లాగ్స్ వైజాగ్. యాక్చువల్గా మనం చేసేవి అన్ని ఫుడ్ బ్లాగ్స్, ఊరు మీద తిరిగే వ్లాగ్స్, ఇది అని పర్టికులర్గా లేదనమాట. మొత్తం అన్నీ పోస్ట్ చేసి పాతొప్తా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బేసికల్గా నేను ఇవాళ క్రేజీ ప్లేస్కి వచ్చాను. నువ్వు ఎంత తిన్నా తినొద్దు అని అంటారు, దొబ్బి తినబయ్యా అని అంటారు. సో బేసికల్గా ఒక ప్లేట్ వచ్చేసరికి ₹1000 అండ్ మీకు చెప్పాల్సిన పని లేదనమాట. దిస్ ఇస్ బార్బిక్యూ నేషన్. మనం ఎంత తిన్నా తిను అని అంటారు తప్ప తినద్దు అని ఎక్కడ అంటారు. సో బేసికల్గా నేను వచ్చిన రీజన్ ఏంటి అంటే, ఈ సిరీస్లో అంటే లైక్ మాకు ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది. ఏంటా ఫుడ్ ఫెస్టివల్ అంటే సీ ఫుడ్ ఫెస్టివల్ భయ్యా. ఇంకా అది ఇది అని లేదు, మొత్తం సీ ఫుడ్ అంతా ఉంటుంది అనమాట. నాకు కొంచెం ఎక్కువలు వస్తున్నాయి, ఏం అనుకోవద్దు, వాయిస్ ఓవర్ వస్తున్నాను. సో ప్లేస్ అయితే ఫుల్ కరేబియన్ నైట్స్ థీమ్ తెచ్చాడనమాట. మొత్తం పైరేట్స్, మనం తినడానికి వచ్చిన వాళ్ళందరం పైరేట్స్, సముద్ర దొంగలు. అక్కడ సర్వ్ చేసేవాళ్ళు కూడా సముద్ర దొంగల్లాగే తయారయ్యారు. ప్లేస్ మొత్తం చిన్న ఫీల్ యాడ్ చేస్తారనమాట విత్ స్టిక్కర్స్ అండ్ మొత్తం ఫ్లాగ్ కూడా. జనరల్గా రెడ్ ఫ్లాగ్ చూసి ఉంటారు, ఇక్కడ బ్లాక్ ఫ్లాగ్ కూడా ఉందన్నమాట. సో చూసారా ఎంత అందంగా ఉందో. చప్పట్లు కొడుతున్నారు భయ్యా. మనోడు చిన్నపిల్లలు పుట్టినరోజు అబద్ధం ఆడిస్తారు. జనరల్గా బార్బిక్యూ నేషన్లో జరిగేదిలే, మీ అందరికీ తెలిసిందేగా. ఓకే, మనోడు పానీపూరి సీరియస్గా ప్రిపేర్ చేస్తాడు ఎవరి కోసం. ఓకే, అది భయ్యా మ్యాటర్. నీకు చెప్పలేదు కదా, నేను తినేది నేను మీకు చూపించలేదు, ఎందుకంటే బాగా ఘోరంగా తిన్నాను అనమాట. నేను చాలా క్రేవింగ్స్తో తిన్నాను. వచ్చేయమ్మా చేపలు. ఓకే తమ్ముడు, రే పడిపోతాయి రే బాబోయ్. చూసారు కదా, ఇదే లాబ్స్టరు, పీతలు, షార్క్, అది ఇది లేదు, ఆక్టోపస్ కూడా ఉంది. దొబ్బి తిన్న తర్వాత చల్లటి డ్రింక్స్ అనమాట. ఇది మన యాక్చువల్లీ బార్బిక్యూ నేషన్ అంటే మీకు తెలిసింది జనరల్గా బఫే, కానీ వీళ్ళు ఏంటంటే మనకి ఎక్సెస్ డ్రింక్స్, మరి వాళ్ళు కూడా బిల్ సేవ్ చేసుకోవాలి కదా. సో ఆ రీజన్ మీద ఇవి మన బఫేలో యాడ్ అవ్వమాట. ఏం తీసుకున్నా ఎక్స్ట్రా బిల్లు. నన్ను నా భయ్య కన్విన్స్ చేసి ఈ దీన్ని మన మసాలా జల్జీరా చేపించాడు. బాగుంటుంది సార్, అది సార్ ఇస్తారు అని చెప్పి. అంత మబ్బులా ఉంది అది, బట్ ఓకే, నాట్ బ్యాడ్. నచ్చుతుంది. జనరల్గా జల్జీరా నాకు సాల్ట్ అయితే ప్రిఫర్ చేస్తాను, బట్ ఏదో స్వీట్లో ఇచ్చాడు. సరే ఏం గొడవ పెట్టుకుంటాను అని చెప్పి నేనైతే రెచ్చిపోయాను అనమాట. అది ఇదేం లేదు, మొత్తం దివిడే. నాకు జనరల్గా ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. ప్రాంతే అంటే ఆడు ఒక లుక్ ఇచ్చాడు, అంటే నీకు నచ్చినప్పుడు తేవయ్యా అన్నాను. ఫిష్. సో ఇది మెను బేసికల్గా. జనరల్గా నేను కూడా మీలాగే ఈ ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని చూసి వచ్చాను సీరియస్గా. ఏంటి అంటే సీ ఫుడ్ అనగానే మొత్తం మనకి లాబ్స్టర్లు, గీస్టర్లు అన్నీ ఒకటే బఫేలో వచ్చేస్తుంది అనుకున్నాను. అయితే లాబ్స్టర్ ఎక్సెస్ 900 కడితే మీకు వెంటనే ఇచ్చేస్తాం సార్ అన్నాడు. అరే నా ఒక్కటి ప్లేటే 900 రా, నేను నీకు ఇంకేం ఇస్తాను రా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. సో చూస్తున్నారా, క్రాబ్స్ గీబ్స్ ఈ అక్క మొత్తం ఏం చేస్తుంది తెలుసా, అదంతా మిక్స్ చేసి ఏదో చిన్న చిల్లీ చికెన్లా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు ఒక్కొక్కడికి. భయ్య పాస్తా సీరియస్గా చేస్తున్నాడు. జనరల్ నాకు పాస్తాలా ఉంటుంది, కానీ ఓకే మైసూర్లో నచ్చుతుంది. అది భయ మ్యాటర్. ఇక్కడ సూపులు, పానీపూరీలు, ఐస్ క్రీమ్లు ఏం ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది లేదు అది లేదని లేదు. ఇక ఒక ఓవర్వ్యూ చేస్తున్నాను, ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ చూసేయండి, బాగుంటాయిలే. జనరల్గా ఇదేంటి తెలుసా ఉంటుంది, పాయసం, స్వీట్. ఆ పేర్లు అవి చూపించలేదు, అవి ఎత్తి వీడియోలో చూపిస్తేనే నన్ను విచిత్రంగా చూశారు. ఆ పేర్లు అవి చూపించలేండి, నా వల్ల కాదు భయ్య. ఆ కేక్ తెలుసు కదా, బ్రౌనీ. బాబోయ్ ఐస్ క్రీమ్ కప్పు, అందులో ఐస్ క్రీమ్ ఉంటుంది పక్కన, అది చూపించలేదు నేను, మర్చిపోయినా. ఇవి కేక్ లేదు తెలుసు కదా. నేను డిజర్ట్ టైంకి వచ్చేసరికి ఏ ఒక్క కేక్ లేదు తెలుసా, 2 కేకులు ఉన్నాయి అంతే. పర్లేదు అనుకున్నాను. వాటర్ మెలన్ ఒక పీస్ ఉంది. ఆ కింద కేకులు అయితే మరి ఘోరం. జీవితంలో
ఇప్పుడు కేక్ తినలేని వాళ్ళ తిన్నారు ఇక్కడ. ఏముందిలే, ఈ ఫెస్ట్ డేట్స్ 15th డిసెంబర్ వరకు ఉందనుకుంటా. ఎప్పుడు స్టార్ట్ అయింది నవంబర్లోనే. ఇది కుల్ఫీ తెలుసు కదా, మీ గ్యాంగ్లో ఎవడైనా కుల్ఫీ ఉంటే ట్యాగ్ చేయండి కింద. పీతలు పెట్టారు భయ్యా, జనరల్గా పీతలు ఉండదు తెలుసు కదా, ఏటో విచిత్రమైన వండి పెట్టారు. ఇవేవి టేస్ట్ చేయలేదు నేను, కడుపు ఫుల్ అయిపోయింది తినేసరికి. ఏది స్టార్టర్లు ఈ బార్బిక్యూ నేషన్కి వస్తే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు కాస్ట్లీ ఐటమ్ తొందరగా ఇవ్వరు, పకోడీ ఐటమ్లన్నీ తొందరగా. లైక్ చికెన్, నువ్వు ఎప్పుడైనా నీకు బార్బిక్యూని ఎదురుగా పెట్టినప్పుడు ఆడు నీకు ఎప్పుడు కూడా ప్రాన్ అని స్పెసిఫిక్గా చెప్పినా సరే నీకు రెండు స్టిక్స్ ప్రాన్ తెచ్చి కామ్ అయిపోతాడు. నీకు ఈ లోపు గ్యాస్ ఫామ్ అయిపోద్ది కడుపు. నీకు ఏదో స్ట్రాటజీ లేదు అండ్ నాకు ఎలా కనిపిస్తుందా, మీకు కూడా అలా కనిపించిందా కామెంట్ చేయండి. సో ఇవన్నీ సలాడ్లు, పెరుగన్నం, గిరిగన్నం అన్నీ ఉన్నాయి. వెజ్ బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ, ఏటో పెట్టారు. ఇది తెలుసు కదా, పన్నీర్ బటర్ మసాలా, లేట్ అయిపోయి. అగో పాస్తా ఇందా తయారు చేశారు కదా, వెయిట్ చేసి అక్కడ పెట్టడమే. ఆ కింద అలా మరుగుతూ ఉంటుంది. వైట్ రైస్ నేను చూస్తున్నప్పుడు భయ్య సీరియస్గా వైట్ రైసు, క్యాబేజు అవన్నీ వేసుకుని సీరియస్ అయితే అంటున్నాడు. చూసి ఎటకారంగా అనిపించింది, వీడికి అవసరమా అని. సర్లే ఒట్టయితే సారీ భయ్యా. దాదా లాబ్స్టర్ దగ్గరికి వెళ్ళిపోవా. అబ్బా అండి లాబ్స్టర్ అన్నా, లాబ్స్టర్ ఒకటి 900 అనమాట. పీతలు అయితే మన పెద్ద రోడ్లా ఉన్నాయి టు బీ హానెస్ట్. నాకే అంతే, నేను ఏదైనా సాటిస్ఫై అవుతానంటే బీబీక్యూలో ప్రాన్సే, మంచి ఇంకేట్ లేదు అక్కడ. ఆ చేప చూడడానికి తప్ప ఇంకేట్ లేదు. అయ్యా సపరేట్గా వచ్చి ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఏమనంటే చిల్లీ ఫిష్, చిల్లీ చికెన్ తింటాం వచ్చారు. ఓకే బాగానే ఉందిలే. అది జనరల్గా మీకు నచ్చితే వెళ్ళండి, డబ్బులు ఉన్నాయి, ఇలా ట్రై చేయాలంటే అలా ట్రై చేయాలి. జనరల్గా ఉన్న బీబీక్యూ కన్నా ఈ బీబీక్యూలో ఏంటంటే మనకి ఇవన్నీ ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్స్. డ్రింకులు ఏవో టార్గెట్లు ఉన్నట్టు నమ్మేస్తున్నారు అక్కడ మరి ఘోరంగా. ఇది పోయా నా సీటు అల్లెదుగు మసాలా సోడా ఏముందలే. ఇంకా అలా కాల్చుకొని తినేసాను. అదే జల్జీరా నా చేతి కొనిపించాడు భయ్యా.